పుష్ప 2 సినిమా కోసం సినీ ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. 2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ హిట్ అయిన పుష్ప ది రైజ్ కు సీక్వెల్ గా ఈ చిత్రం వస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ షూటింగ్ జోరుగా జరుగుతుంది. అయితే యానిమల్ సినిమాపై విమర్శలు భారీగా వస్తుండటంతో పుష్ప 2లో కొన్ని మార్పులను దర్శకుడు సుకుమార్ చేయాలన్నారని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. పుష్ప 2 చిత్రంలో హింసను కాస్త తగ్గించాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించారట. యాక్షన్ సీన్లలో వైలెన్స్ ఓవర్ డోస్ కాకుండా చూసుకోవాలని స్క్రిప్టులో మార్పులు చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మితిమీరిన హింస విషయంలో యానిమల్ పై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పుష్ప 2లో మార్పులు చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. మరోవైపు పుష్ప 2 సినిమాలో హీరోయిన్ రష్మిక మందన సీన్లను కూడా పెంచాలని డైరెక్టర్ సుకుమార్ నిర్ణయించారని టాక్. యానిమల్లో రష్మిక నటనకు ప్రశంసలు వస్తుండటం, ఆమె పాపులారిటీ పెరగటంతో పుష్ప 2లో ఆమె స్క్రీన్ టైం పెంచాలని ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పుష్ప 2 సినిమా 2024 ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫహద్ ఫజిల్, జగదీష్ ప్రతాప్ భండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవల వచ్చిన యానిమల్ చిత్రంపై విమర్శలు కూడా భారీగా వస్తున్నాయి. ఈ చిత్రంలో హింస మరీ తీవ్రంగా సమాజంపై దుష్ప్రభావం చూపేలా ఉందనే విమర్శలు భారీగా వస్తున్నాయి. కొందరు ప్రముఖులతో పాటు చాలా మంది నెటిజన్లు కూడా యానిమల్ చిత్రంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ సినిమా స్క్రిప్ట్ లో మేకర్స్ స్వల్ప మార్పులు చేస్తున్నట్టు వార్తలుస్తున్నాయి. రక్తపాతం ఎక్కువ లేకుండా చూసేలా దర్శకుడు ప్లాన్ చేశాడట. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ భండారి అరెస్టుతో మేకర్స్ తో పాటు సినీ వర్గాలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళ జూనియర్ ఆర్టిస్టు కేసులో అతనిపై కేసు నమోదు చేశారు. 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ కూడా విధించింది. దీంతో పుష్ప 2 షూటింగ్ కు కాస్త ఇబ్బందిగా మారింది. సీక్వెల్ లో కేశవది కీలక పాత్ర. దీంతో అతడికి బెయిల్ ఇప్పించేందుకు మూవీ మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రిమాండ్ పూర్తయిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం సుకుమార్ కేశవ లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.